వెల్కమ్ టు రాజనీతి. పులివెందుల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. రాష్ట్రంలో ఇక ప్రజాస్వామ్యం బతకదు. ఎన్నికలను హాస్యాస్పదంగా మార్చేశారు. ఏజెంట్లే లేకుండా ఎన్నికలు జరిపినప్పుడు వాటిని ఎన్నికలని ఎలా అంటారు? డెమోక్రసీలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రశ్నించాలి. మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని దగ్గరుండి దౌర్జన్యాలు చేశారు. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు. ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని పేకనులను చంపేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యం అన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నా ఆయనకు సుతారం గిట్టదు అధికారంలో ఉన్నప్పుడు. ఈ విషయం గత 5 ఏళ్లలో ఆయన అనేక సార్లు నిరూపించుకున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్ల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్ని అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగాయో జనం మర్చిపోలేదు. మరి జగన్మోహన్ రెడ్డికి గుర్తురాలేదేమో అవన్నీ. రాష్ట్రం అంతటా కూడా వైసీపీ మోకలు పోలీసుల అండతో రెచ్చిపోయినాయి ఆ రోజున. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు నామినేషన్ వేసి ప్రచారం చేసుకునే పరిస్థితి అన్నా ఉంది. ఆ రోజున అసలు నామినేషన్ వేసే పరిస్థితి లేదు. ఎవరైనా ధైర్యంగా నామినేషన్ వేయడానికి ముందుకు వస్తే దాడులు చేశారు, నామినేషన్ పత్రాలు లాక్కొని వెళ్ళిపోయారు. పోలీసులు ఫోన్లు చేసి నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. నానా అరాచకం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో పచ్చగొండాలు రెచ్చిపోయారు, పోలీసులు బందిపోట్లను మించి దౌర్జన్యాలు చేశారని చెప్తున్నారు. బందిపోట్లను మించి దౌర్జన్యాలు చేసింది వైసీపీ కార్యకర్తలు. ఆ రోజున మాచర్లలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో అందరం చూసాం. ఎంత ఘోరాతి ఘోరంగా దాడి చేశారో చూసాం. మొత్తం 30 కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు, మున్సిపాలిటీ ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ రకంగా రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్నీ 45% జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు నామినేషన్లు వేయకుండా చేసి ప్రత్యర్థి పార్టీల వాళ్ళని బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారు. అసలు ఎన్నికలే జరగలేదు. తెలుగుదేశం పార్టీ అయితే ఎన్నికలు బహిష్కరించింది. అంత భయానక వాతావరణాన్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నిజంగానే విచిత్రంగా ఉంది. ఇక పోలీసుల దౌర్జన్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. చంబల్లో బందిపోట్ల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు, వసూలు రాజాలుగా మారారు, డిఐజీలు మాఫియా కింగ్లు అయ్యారని మాట్లాడుతున్నాడు ఈయన. ఆ రోజున పోలీసులనే కిరాయి మోకలుగా వాడి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయించి తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందింది జగన్మోహన్ రెడ్డి కాదా? అమరావతి రైతుల్ని, మహిళల్ని పోలీసులతో బూటకాళ్లతో తన్నించింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తేనే కేసులు పెట్టారు, పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఇవాళ డిఐజీలు మాఫియా లీడర్లు అంటున్నాడు. ఆ రోజున నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అధిపతి సునీల్ కుమార్, సంజయ్ వీళ్ళంతా ఎలా వ్యవహరించారు, వీళ్ళంతా ఎన్ని అరాచకాలు చేశారు, అవన్నీ కన్వీనెంట్గా మర్చిపోయి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నంగనాచిలాగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో ఒక కుర్రాడు నాసిరకం మద్యం గురించి ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో అతను చంపేశారు, ప్రత్యర్థుల వ్యాపారాలు కబలించారు, మైన్లు కొట్టేశారు. ఈయన ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ళు ఫక్తు నియంతలాగా పరిపాలించాడు. తనకు అడ్డొచ్చిన వాళ్ళని, తను విమర్శించిన వాళ్ళని అందరినీ దారుణంగా వేధించాడు. ఇక బయట నుంచి వచ్చి ఓట్లు వేశారు దొంగ ఓటర్లు. పక్కనున్న నియోజకవర్గాలు జమ్మలమడుగు నుంచి వచ్చారు, కమలాపురం నుంచి వచ్చారు, పొద్దుటూరు నుంచి వచ్చారని మాట్లాడుతున్నాడు. పోలింగ్ బూత్ల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఇచ్చే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి. పైగా బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అసలు పులివెందుల ఓటరే కాదు అన్నాడండి. ఇది జగన్మోహన్ రెడ్డి సంస్కారం. మీడియా ముందే ఒక ఎమ్మెల్సీని ఆ రకంగా సంబోధిస్తున్నాడు అంటే ఇక తెర వెనక ఇతని భాష ఎంత సొగసుగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ముఖ్యమంత్రి స్థాయి ఇతంది, కానీ ఇతని భాష, ఇతని ప్రవర్తన మాత్రం లంఫెన్ ఎలిమెంట్లను తలపిస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చి ఓట్లు వేశారని ఏడుస్తున్నాడు ఆయన. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి బై ఎలక్షన్ లోక్సభకు జరిగినప్పుడు తమిళనాడు నుంచి బస్సుల్లో ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించిన సంగతి మర్చిపోతే ఎట్లా? కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి వేశారు. ఇప్పుడు పక్క నియోజకవర్గం నుంచి ఓటర్లు వచ్చి దొంగ ఓట్లు వేశారని ఏడుస్తున్నాడు. అసలు పక్క రాష్ట్రం తమిళనాడు బోర్డర్ దాటి వచ్చి ఓట్లు వేయించాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ మర్చిపోయి ఈయనేదో పెద్ద ప్రజాస్వామికవాదిలాగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పోలింగ్ బూత్ల్లో సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించాడు ఈయన. నిజంగా ఇతను ఆ ప్రశ్న అడగటం సిగ్గుచేటు. ఎందుకంటే 2024 మేలో జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఇతని పార్టీ అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి
ఈవీఎంలు పగలగొట్టాడు. దాన్ని అడ్డుకున్న నంబూరి శేషగిరిరావు మీద దాడి చేశారు. ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేస్తే ఈ రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఏదో మా ఎమ్మెల్యేకి కోపం వచ్చింది, ఈవీఎం ఇసిరి కొట్టాడు, అంత మాత్రాన కేసులు పెట్టి జైల్లో పెడతారా అన్నాడు. అంటే ఆ చర్యను సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి. దేశం అంతా ఖండించింది ఆ చర్యని, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖండించకుండా సమర్థించి ఇప్పుడు పోలింగ్ బూతుల్లో సీసీ ఫుటేజ్ అడగటం నిజంగా అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి అంతరాత్మ అనేది ఉందా అనే అనుమానం వస్తుంది. ఇక సాక్షి పేపర్ అయితే గత వారం రోజులుగా పులివెందులే మొదటి పేజీ, పులివెందుల వార్తలో అదొక ఆప్టాలు ఉప ఎన్నిక, జడ్పీటీసీ ఉప ఎన్నిక, ఇదేదో జాతీయ స్థాయిలో ఎన్నికలు అన్నట్టుగా ప్రచారం చేసింది, హడావిడి చేసింది. ఎన్నికల సంఘానికి పిటిషన్లని, ఎన్నికల హైకోర్టులో పిటిషన్లని, ఈ వార్తలన్నీ కూడా తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో పెట్టి వండి వార్చింది. తాలిబాన్లను తలపించారు, సిరాచుక్కలు సిగ్గుపడ్డాయని రాశారు. నిజానికి సిరాచుక్కలు సిగ్గుపడటం ఏమో కానీ గర్వపడి ఉంటాయి. ఎందుకంటే 30-40 ఏళ్ల తర్వాత సామాన్యులంతా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. రిగ్గింగ్లు, ఏకపక్ష పోలింగులు లేకుండా సామాన్యుల వేళ్ల మీదకు చేరినందుకు సిరాచుక్కలు నిజంగా గర్వపడి ఉంటాయి. కానీ వైసీపీ గ్యాంగులకి ఇది జీర్ణం కావట్లేదు. ఇప్పటి వరకు అరాచకమైన జీవితంగా బతుకుతున్న లంపెన్ శక్తులన్నీ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి పరితపించడం, ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటే ఆర్తనాదములు శ్రవణానందకరంగా ఉన్నాయన్న ఎస్వి రంగారావు గారి డైలాగ్ గుర్తుకొస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.